తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. రైతు కంట కన్నీరు కారుతోంది. ఆకాశానికి చిల్లుపడి భూమి మునిగిపోయి చేతికి రావాల్సిన పంట నీళ్లపాలై అన్నదాతలు హాహాకారాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఇక తమ పని గోవిందాని రైతులు గగ్గోలు పెడుతున్నారు. లక్షల ఎకరాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ను నిండా ముంచింది. రైతులను నడి సంద్రంలో వదిలేసింది. మరో నెల రోజుల్లో వరి పంట చేతికొస్తుందని జనం ఎదురుచూస్తున్న తరుణంలో వారి చిన్ని ప్రపంచం తలకిందులయ్యే విధంగా నడ్డి విరిచేసింది. నీటిలో మునిగిన పంటలను చూసిన రైతన్నల కళ్ల వెంట రక్త కన్నీరు ఉబ్బికి వస్తూ ఉండగా తట్టుకుని నిలబట్టం వారి తరం కావడలేదు. పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదని ఆంధ్రప్రదేశ్ రైతులు వేడుకుంటున్నారు. మొంతా తుఫాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ధాన్యాగారంగా ఉన్న కోస్తా ప్రాంతాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. రాష్ట్రంలో 22 జిల్లాల్లోని 403 మండలాలపై మొంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రాథమిక అంచనా కంటే కూడా నష్టం మరింత పెరగవచ్చునని కూడా చెబుతున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పొట్టకొచ్చిన వరి నీటిపాలైంది. నీరు బయటకు పంపించడం కూడా అన్నదాతలకు కష్టంగా మారింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొట్టకొచ్చిన వరి ఇంకా తేరుకోవడం కష్టమవుతుందని అన్నదాతలు చెబుతున్నారు. ఉద్యానవన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అరటి, కంది, పసుపు వంటి పంటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. అరటి చెట్లు పెనుగాలుల దెబ్బకు పూర్తిగా విరిగిపోయాయి. అరటి గెలలు కూడా నీటిపాలయ్యాయి. పంట చేతికొచ్చే తరుణంలో పూర్తిగా నష్టపోయామని రైతాంగం వాపోతోంది. ఉద్యానవన పంటలు తుఫానుకు దెబ్బతినడంతో నష్టం అపారంగా ఉందని రైతులు చెబుతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. చిలకలూరిపేట, పరచూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో సీఎం ఏరియల్ సర్వే చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవుకు చేరుకున్నారు. ఫీల్డ్ విజిట్ కూడా చేశారు. రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది. హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర, పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్లు కలిపి ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితి వచ్చేది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. కోనసీమ విపత్తు కింద చూడొచ్చు అంటారు. కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు. అందరూ స్పందించారు. మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంతుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతులకు సాయం అందించడానికి ప్రాధాన్యమిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. డ్రోన్లను పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, దీని వలన త్వరితగతిన ఆ పంట నష్టాన్ని అంచనా వేసేందుకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. తుఫాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనాల నివేదికలను రూపొందించాలని సూచించారు. మొంతా తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులకు తూర్పుగోదావరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాలో అపారమైన పంట నష్టం వాటిల్లింది. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు విరిగిపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 8,000 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంబేద్కర్, కోనసీమ జిల్లాలో సుమారు 40,000 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.
మరోపక్క వందలాది కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, బొప్పాయి చెట్లు నేలకూలాయి. కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది రైతులు పంట నష్టంతో ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో అత్యధికంగా 6,551 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. జిల్లాల్లో 17 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. సుమారు 50 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాల్లో సుమారు 11,000 మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రాజానగరం మండలంలో 300 హెక్టార్లు, కడియం మండలంలో 500 హెక్టార్లు, అనపర్తి మండలంలో 1,200 హెక్టార్లు, రంగంపేట మండలంలో 400 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. రంగంపేట మండలంలో మినుము పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగంపేట, రాజానగరం మండలాల్లో కూరగాయలు, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొవ్వూరు మండలంలో అరటి పంటకు నష్టం వాటిల్లింది. తుఫాను కారణంగా వరి పంట నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు అంటున్నారు. నిన్న వచ్చిన మందా తుఫాను వల్ల చేను బాగా నేల కొరిగి మొత్తం మొలకలు వచ్చినాయండి. గవర్నమెంట్ ఏ రకంగా అందుకోవాలి, పెట్టుబడి 40,000 నుంచి 50,000 మధ్యలో అవుతుంది. రైతులు చాలా నష్టపోయారు. ఇలా అయితే ఎదరక చేసే రైతులు ఎవరు ఉండరు. వ్యవసాయ రంగం చాలా హీనాన స్థితిలో ఉంది. దాన్ని ప్రభుత్వ అధికారులు అందరూ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఆదుకునేలా చేయాలని నేను నమ్మాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు 166,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం వరి చేలు పొట్ట, ఈనిక, గింజ గట్టిపడే దశల్లో ఉన్నాయి. మరో 10 రోజుల్లో కోతలు కోసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పి గన్నవరం, అంబాజీపేట మండలాల్లో పలు చోట్ల వరి పంట నేలకొరిగింది. కొత్తపేట నియోజకవర్గం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో కూడా వరి పంట నేలకొరిగింది. ఉద్యానవన పంటలు, కాయగూరల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో వందలాది కొబ్బరి చెట్లు కూడా నేల కొరగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్నారు. జిల్లాల్లో గ్రామాల వారీగా పంటల నష్టాన్ని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు విడుదల కావడంతో వ్యవసాయ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కాంగ్లూరు గ్రామంలో నేను 8 ఎకరాల వరకు వరి పంట సాగు చేస్తున్నాను. మరి ఈ ముందా తుఫాను రావడం వల్ల ఈ ఈదురుగాలికి, భారీ వర్షాలకి వరి నేల కొరటం జరిగింది. మరి సుమారుగా ఎకరానికి వచ్చి 30 నుంచి 35,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ పాలు పోసుకునే స్టేజీలో ఈ వరి నేల కొరగడం వల్ల మొత్తం వరి పంట అంతా పాడైపోవడం జరిగిందండి. మరి ఎకరానికి కనీసం 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు రైతుకి. మరి ఈ టైంలో, ఈ పాలు పోసుకునే టైంలో వరి పడిపోవడం వల్ల మొత్తం పంట అంతా సర్వనాశనం అయిపోవడం జరిగింది. మరి ఈ ప్రకృతి విలయాలకి రైతు బలైపోయాడు. కాబట్టి ప్రభుత్వం వారు ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం గోదావరి రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఉంది.